హాయ్ హలో అందరికి నమస్తే. మన రెండు తెలుగు రాష్ట్రాలలో మీడియా ఎంత దారుణాతి దారుణంగా వార్తలు రాస్తుంది, ఎంత దారుణాతి దారుణంగా అబద్ధాలు చెబుతుంది అనడానికి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన పర్యటనకు సంబంధించి ఏదైతే చంద్రబాబు గారి నివాసంలో అక్రమంగా నిర్మించినటువంటి నివాసంలో అక్కడ ఉంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భవనాల గురించి వాళ్ళు మాట్లాడారంటూ ఆరా తీశారంటూ వీళ్ళు 100 గదులు కాదు 30 గదులు 30 ఎకరాలు అని చెప్పి వీళ్ళు చెప్పారంటూ ఒక్కొక్క పత్రికలో ఒక రకంగా వాళ్ళకు అనుకూలంగా రాసే పత్రికలో ఒక్కొక్క పత్రికలో ఒక రకంగా వార్తలు రాసి అబద్ధాలు వండి వార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కనీసం కొద్దిగా వాళ్ళకు అవును ప్రజలు చూస్తున్నారు కదా అనే ఆలోచన ఏమాత్రం వాళ్ళకి లేదు రాదు కూడా. సో ఆ రకంగా వార్తలు రాసాం. అసలు వాళ్ళు నిజంగా మాట్లాడారో లేదో తెలియదు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వచ్చినప్పుడు పలానా అంశాలు మాట్లాడాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా వీళ్ళ పత్రికలో ప్రస్తావించలేదు. ఇవి కదా మాట్లాడాల్సిందని కూడా వాళ్ళు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి తిట్టారు కదా, చాలు జగన్మోహన్ రెడ్డి బదనాం చేయాలని ఒక కాన్సెప్ట్తోనే వాళ్ళు మాట్లాడకపోయినా వీళ్ళు వాళ్ళ పేపర్లో అచ్చేసి ప్రజల మీదకు దొబ్బేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా జరిగినటువంటిది బహిరంగంగా జరిగింది, కోట్లాది మంది ప్రజలు చూసినటువంటి ఆ మాటలకు సంబంధించి మాత్రం వాళ్ళ పత్రికలు ఎక్కడ కూడా రాయలేదు. నిన్న అమిత్ షా గారు ఏదైతే విజయవాడ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఈ విపత్తుకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు మానవ తప్పిదాలు జరిగినాయి, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పారు. 2014 నుంచి 19 వరకు హిందీ రాణంలో కూడా అర్థమవుతుంది. ఆయన హిందీలో మాట్లాడారు, రాణంలో కూడా ఆ 2014 ఏమంటారు 2019 ఏమంటారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. మరి ఆ మాట అనగానే చంద్రబాబు నాయుడు గారు షాక్ కదా, ఇదేంది పోయి నా మీదకి వచ్చాడు 2014 2019 విధ్వంసం అంటాడేంటి అని చెప్పి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అంటారు వీళ్ళు, కానీ ఆయన మాట్లాడేది మనసులో మాట తన్నుకొచ్చింది, ఉన్న మాట ఓపెన్గా చెప్పేశారు అమిత్ షా గారు. దాన్ని మరి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి పురంధేశ్వరి గారు ఏ రకంగా కవర్ చేశారు, ఆమె హావభావాలు ఆమె ఎక్స్ప్రెషన్స్ నిజంగా అటు చూసి ఇటు మాట్లాడుతూ నిజంగా నవ్వొచ్చింది. ఎట్లా కవర్ చేశారో చూడండి. ఆమె 2019 నుంచి 2024 వరకు మానవ తప్పిదం వల్ల రాష్ట్రం విధ్వంసం జరిగిందని చెప్పి కవర్ చేశారు. ఆమె అక్కడ కవర్ చేశారు, వాళ్ళ పత్రికలు అదే రకంగా కవర్ చేశాయి, వాళ్ళ మీడియా అదే రకంగా కవర్ చేసింది. ఈరోజు మీరు ఏ పత్రికనన్నా చూడండి, పొరపాటున ఇట్లా అన్నారని కూడా వాళ్ళు రాయలేదు. 2019 నుంచి 2024 అనబోయి 2014 నుంచి 2019 అన్నారని కూడా రాయలేదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం జరిగిందని రాశారు వాళ్ళు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు, ఆమె ఏం కవర్ చేసింది ఒకసారి మీరు కూడా వినండి. आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 2014 నుంచి 2019 వరకు పచ్చటి ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేశారు అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు. మరి ఇప్పుడు పురంధేశ్వరి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా కవర్ చేస్తున్నారో చూడండి. ఎందుకంటే బావ కళ్ళల్లో కన్నీరు వస్తే ఆమె తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాదు, రాష్ట్రం గురించి మాట్లాడినటువంటి మాటలు ముఖ్యం కాదు, నిజంగానే తప్పు జరిగింది దాన్ని సరిదిద్దుకుంటాం అనే ఆలోచన అట్లా మాట్లాడినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎంత దారుణాతి దారుణంగా కవర్ చేస్తా ఉన్నట్టు ఆమె ఏం మాట్లాడింది ఒకసారి వినండి. 19 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి. ఆయనేమో 2014 నుంచి 2019 అంటే ఈమెనేమో 2019 నుంచి 2024 మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి దీనివల్ల విధ్వంసం జరిగిందని చెప్పి ఈమె మాట్లాడుతూ ఉన్నారు. 2019లో మరి 2 సంవత్సరాలు కరోనా కాలంలోనే పోయింది. ఇక 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అది చేశారు. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు కడపలో వెలిసినటువంటి ఒక ఫ్లెక్స్, అది కేంద్రం చెప్పినటువంటి అంశాలు, జీడిపి రేట్ ఏ రకంగా పెరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా డెవలప్మెంట్ చేశారు. సో ఏది జిఎస్టీ కారణంగా జిఎస్టీ పెరుగుదల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి మరి పారిశ్రామికవేత్తలు ఏ రకంగా ఆసక్తి చూపించారనేటువంటి అంశాలకు సంబంధించి మరి వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోయారు ఎన్నికలకు ముందని చెప్పి కడపలో వెలిసినటువంటి ఫ్లెక్స్ కానీ, సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి చర్చ కానీ, ఈ చర్చ జరగడానికి కారణం ఎవరు, కేంద్రం ఇచ్చినటువంటి లెక్కలే. మరి వాళ్ళకి తెలీదా ఏ ఆయాంలో ఏం జరిగింది అనేటువంటిది? ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. అంటే 2014 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే చెప్పారు. ఏటీఎంలా వాడుకున్నారు దానిని అంటే దాని అర్థం ఏంటి? అదే కదా విధ్వంసం అంటే. సో వాళ్ళ హయాంలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి వీళ్ళు ఈ రకంగా కవర్ చేస్తూ ఉన్నారు. ఆమె పురంధేశ్వరి గారేమో ఆ రకంగా కవర్ చేశారు. అండ్ అదేవిధంగా వాళ్ళ పత్రికలేమో అసలు దాని గురించి ఊసెత్తేటువంటి కార్యక్రమం చేయలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ
పురంధేశ్వరి గారు తెలుగులో కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసినా చేయకపోయినా, వీళ్ళ పత్రికలు కవర్ చేసినా చేయకపోయినా, ఈ అమిత్ షా గారికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం జరిగిందనే వాటికి సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తారు? అది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఒకటి ఉంటుంది. అందులో ఈయన మాట్లాడినటువంటి మాటలు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు యాజ్ ఇస్తారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు పత్రికల్లో, ఈ తెలుగు ఛానల్స్లో వీళ్ళు చెప్పకపోవచ్చు, ఆమె ట్రాన్స్లేట్ చేయకపోవచ్చు. కానీ జాతీయ స్థాయిలో, జాతీయ పత్రికలు, జాతీయ ఛానల్స్లో అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది కదా హిందీ. వీళ్ళకి అర్థమైన చెప్పరనుకోండి, వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది 2014 నుంచి 2019 వరకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సో ఇక్కడ ఆ తప్పిదాలు చేసింది ఎవరు, రాష్ట్రం విధ్వంసం ఎవరి హయాంలో జరిగింది అనేటువంటిది వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. జాతీయ స్థాయిలో పరువు తీశారు ఈయన, ఇక్కడ కాదు, జాతీయ స్థాయిలో పరువు తీశారు. సో ఈ రకంగా. సో మరి అది కాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక మేము చెప్పిందే వేదం, మా పత్రికలు బాగా అందరూ చూస్తారు, ఆదరిస్తారు, మా ఛానల్ చెప్పిందే వింటారని వీళ్ళు అనుకుంటారు కదా. దీనికి అమ్మ మొగుడు డిజిటల్ మీడియా ఒకటి ఉంది. నిజాలను నిర్భయంగా చెప్పేటువంటి డిజిటల్ మీడియా, దాన్ని ఎవరు ఆపలేరు, నిజాలను అక్కడ అస్సలు ఆపలేరు. సో వాళ్ళు మాట్లాడినటువంటి కొన్ని నిమిషాల్లోనే మరి ఆయన అమిత్ షా ఏం మాట్లాడారు, ఈమె ఏ రకంగా కవర్ చేసింది, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్స్ ఏంటి, పురంధేశ్వరి గారు అవభావాలు ఏంటి, వాటికి సంబంధించి సోషల్ మీడియాలో మామూలుగా కాదు, అసలు రేంజ్లో ట్రోల్ అవుతున్నాయి. ఒక రేంజ్లో అలా వేదిక అప్పటికి దిగుంటారో లేదో కూడా తెలియదు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అంత ఫాస్ట్గా జనాలకు వెళ్ళిపోయినాయి. సో ఇట్లా మీరు నిజాలను ఆపాలనుకుంటే ఆపలేరు. ప్రజలకు నిజాలు ఏ రకంగా చేరాలో ఆ రకంగా చేరుతాయి.